బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ ఈవోగా పనిచేసిన ఇద్దరు అధికారులను ఆలయ దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో కామాక్షమ్మ ఆలయ నగదును భారీ మొత్తంలో దోచేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టిన విషయమూ విదితమే. దేవాదాయ శాఖ నిబంధనలు గాలి కొదిలేసి అదనపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించిన కారణంగానే కామాక్షితాయి ఆలయ ఈవోలుగా పనిచేసిన గిరికృష్ణ, డబ్బుగుంట వెంకటేశ్వర్లపై వేటు వేసినట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న గిరిధర్ శర్మను అర్చక క్యాడర్ గా పదోన్నతి కల్పించారని ఈవో గిరికృష్ణపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే మాజీ పాలకవర్గం హయాంలో నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కారణంగానే ఈవోలు సస్పెండ్ అయ్యారు. వీరితో పాటు జిల్లాలో వివిధ కారణాలతో ముగ్గురు ఈవోలను అధికారులు సస్పెండ్ చేశారు. వింజమూరు గుహమల్లేశ్వర ఆలయంలో పనిచేసిన ఈవో మల్లికార్జునరెడ్డి, ఉలవపాడు మండలం శానంపూడి ఆలయంలో పనిచేసిన ఈవో జానకి, కేపీవి ప్రసాద్ పై అధికారులు సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే కామాక్షితాయి ఆలయంలో కోట్ల రూపాయల నగదు స్వాహా అంటూ వచ్చిన ఆరోపణలపై ఎంతవరకు దేవాదాయ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.